Hi everyone, welcome to Tungabhadra Networks. So my students are practicing on real devices. So they don't know what I'm doing right now. So let's go and ask on live what exactly they're doing. Let's take a live feedback from them. Okay, follow me. Hey, what are you doing? DHCP. Huh? DHCP. ఏం చేస్తున్నావు? DHCP configuration. జరగ ఒక నిమిషం. సో ఎక్కడ ఏం చేస్తున్నారు? DHCP. DHCP ల్యాబ్. Labs. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూర్ డూయింగ్ రైట్ నౌ టు ఇంప్లిమెంట్ DHCP? To implement DHCP, ఇక్కడ ఏం చేస్తున్నావు? PC కి డైనమిక్ గా IP అడ్రస్ అసైన్ చేస్తున్నాం. అవును, దట్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ DHCP. ఇక్కడ ఏ కనెక్ట్ చేస్తున్నావు? ఎక్కడ నుంచి ఎక్కడ కనెక్ట్ చేసావు? ఫస్ట్ రౌటర్ పవర్ సప్లై ఓకే, ఇది రౌటరా? ఓకే, రౌటర్ నుంచి ఏం చేసావు? రౌటర్ నుంచి కన్సోల్ కేబుల్ కనెక్ట్ చేసి కన్సోల్ నుంచి కన్సోల్ కేబుల్ కనెక్ట్ చేసి ఆ తర్వాత DHCP చేసాము. చూపి DHCP ల్యాబ్ చూపి, DHCP కాన్ఫిగరేషన్ చూపి, ఎంటర్ కొట్టు. సో ఏం కాన్ఫిగర్ చేసావు DHCP ఇక్కడ? వెరీ గుడ్. డూ షో రన్ పైప్ వెరీ గుడ్, నైస్. సో టు సీ DHCP కాన్ఫిగరేషన్ దిస్ థింగ్. సో ఎన్ని పూల్స్ కాన్ఫిగర్ చేసావు? 2 పూల్స్ కాన్ఫిగర్ చేసావు. అవును, ఆల్రెడీ ఒకటి ఉంది, మళ్ళీ మే అసైన్ చేసి. సో ఓకే, గేట్వే రౌటర్కి గేట్వే ఏ పూల్లో నుంచి ఇచ్చావు? ఈ ఫోన్ నుంచి అజయ్ నుంచి ఇచ్చావు. ఏమి ఇచ్చావు? 10.100 ఇచ్చాను. ఇదేనా 10.100? అవును. వెరీ గుడ్. సో 10.100 గేట్వే. సో ఇక్కడ నుంచి స్విచ్ కనెక్ట్ చేసావు. స్విచ్ నుంచి నీ ల్యాప్టాప్ తీసుకున్నావు. సో నీ ల్యాప్టాప్ పోర్ట్ ఏది? వెనకాల ఇక్కడ ఉంది. సో నా ఒప్టెన్ అని ఆటోమేటిక్లీ పెట్టావు కదా, ఓపెన్ వచ్చింది. మరి IP రిలీజ్ అయిందా? వచ్చిందా? అది కనెక్షన్ లూజ్ ఉంది సార్. కనెక్షన్ లూజ్ ఉందా? చూడు, కనెక్ట్ అయింది. ఇప్పుడు కనెక్ట్ అయింది. చెక్ చేయి. ల్యాన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయి. WR కొట్టు. రిలీజ్ అయిందా IP అడ్రస్? రిలీజ్ అయింది కదా. ఎంత నీ IP అడ్రస్? 2 సిరీసే కదా నువ్వు ఇచ్చింది? లేదు సార్, 10 సిరీస్. 10 సిరీసా? మరి ఏంటిది? ఎడిట్ కొట్టు. ఎడిట్ చేయి. క్లిక్ ఆన్ ఎడిట్. సో మాన్యువల్ ఇచ్చారు ఎవరో, దాన్ని ఆటోమేటిక్ చేయి. అంటే ఆటోమేటిక్ అంటే DHCP అవుతుంది, అవునా? ఇప్పుడు సేవ్ చేయి. ఇప్పుడు వెయిట్ చేయి. IP అసైన్మెంట్ జరుగుతుంది కదా, చూడు. ఇప్పుడు ఇట్లా వెరిఫై చేయాలి నువ్వు. ఏ బ్యాచ్ నువ్వు? ఆగస్ట్ 7. ఆగస్ట్ 7th. గుడ్. ఆటోమేటిక్ DHCP వచ్చింది కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి IP కాన్ఫిగ్ ఆల్ అని కొట్టి చూడు ఒకసారి కమాండ్ ప్రాంప్ట్లో. IP కాన్ఫిగ్ ఆల్ /all. ఎంత? 100 సిరీస్ కదా. పైకి వెళ్ళు. 100 సిరీస్ కదా వచ్చింది. ఇది ల్యాన్ నెట్వర్క్ చూడు, వచ్చిందా? ఎంత? 100.1 యువర్ IP అడ్రస్. రిలీజ్ రైట్? 10.1 రైట్? 10.1. సో సక్సెస్ఫుల్లా DHCP ల్యాబ్? ఓకే, ఇప్పుడు పింగ్ చేయి. నీ గేట్వే పింగ్ చేయి. ఎంటర్. ఓకే, ల్యాబ్ ఈ సక్సెస్ఫుల్. ఓకేనా? సో వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆఫ్టర్ డూయింగ్ ఆన్ ల్యాబ్ ఆన్ రియల్ టైమ్ డివైస్? నువ్వు GNS3లో కూడా చేసావు కదా. సో GNS3కి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? GNS3లో చేసిన తర్వాత దీనిలో చేయడానికి కొంచెం ఈజీగా అనిపించింది. అంటే GNS3లో మనకి అంటే అన్ని మనకి దగ్గరగా టోపాలజీలో కనబడుతుంది. ఇంటర్ఫేస్ మనకి బాగా నీట్గా క్లారిటీగా ఉంటుంది. కానీ ఒకసారి రియల్ టైంకి వచ్చేసరికి కొంచెం ఫస్ట్ టైం కొంచెం అర్థం కాదు. ఒకసారి కానీ సెకండ్ టైం చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈజీగా అర్థం అయింది. అంటే ఫస్ట్ ఏ కేబుల్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, దేని నుంచి కనెక్ట్ చేసుకోవాలి, ఎలా చూడాలి ల్యాప్టాప్లో అని అర్థమైంది. సో బెటర్ ఏంటంటే లైవ్లో వచ్చి ప్రాక్టీస్ చేస్తే క్లియర్ పిక్చర్ ఉంటుంది అంటావు. లైవ్లో ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా గుర్తుండిపోయింది. మనం ఎప్పుడు అడిగినా మనం చెప్పడానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. సో ఇలా లైవ్ చేస్తున్నావు కదా ఇప్పుడు రౌటర్స్. సో ఎగ్జాక్ట్గా GNS3లో మనం ఏమైతే చేసామో ఇక్కడ లైవ్ డివైసెస్ ఇవే కదా. ఈ డివైస్ ఇది రౌటరు, స్విచ్ నుంచి కంప్యూటర్స్. ఈ స్విచ్కి ఇంకో కంప్యూటర్ కొట్టి కనెక్ట్ చేసి DHCP ఎనేబుల్ చేసి దాని కూడా IP వస్తుంది, అవునా? సో మీరే బ్యాచ్? ఆగస్ట్ 7th బ్యాచ్ అయినా? సో మీరందరూ ల్యాబ్ చేశారా లేకుంటే ఇతనే ఫస్ట్ చేస్తున్నాడా? GNS3 చేసాం సార్, ఇక్కడ ఇప్పుడు చేయాలా? ఓకే. సో లైవ్ ఎలా అనిపిస్తుంది లైవ్లో చేయడం మీ అందరికి? లైవ్లో చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది సార్. మనకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే. GNS3 అంటే మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. అందులో పోర్ట్స్ అవన్నీ మనకి విజిబుల్ అవుతాయి కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంటుంది. రియల్ వరల్డ్లో చేసేటప్పటికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది స్టార్టింగ్. ఓకే. తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది మనకి. ఓకే. సో GNS3లో చేసినంత ఈజీగా ఉండిద్ది అని లైవ్లో అనుకోకూడదు కదా. సో చాలా కొంచెం డిఫరెన్స్ ఉంది. లైవ్లో చేస్తేనండి మనకి చాలా మనం ఎప్పుడైనా అడిగినా చెప్పడానికి చాలా ఈజీగా ఉండిద్ది. ఇలా చేసామని అది కొంచెం బెటర్ వేలో ఉండేది. సో అందరికీ ఏం చెప్తారు? లైవ్లోనే ఏమని చెప్తారు? నేను కూడా క్లాస్లో చెప్తున్నా కదా, ఆఫీస్కి రండి, ప్రాక్టీస్ చేయండి. ఆగస్ట్ 7th బ్యాచ్ వాళ్ళు అందరూ బాగా చేస్తున్నారు. ఇంకా ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. ఈ వీడియో ఏంటంటే సడన్గా ఏం చేస్తున్నారో చూద్దాం, మీ ఫీడ్బ్యాక్ అడుగుదామని చేశా. సో ఇది జస్ట్ DHCP. నెక్స్ట్ OSPF ఉంది. OSPF కూడా చేస్తారు కదా. సో ఇలాగే చేయండి. సో యూ విల్ గెట్ ఎ లైవ్ ఎక్స్పీరియన్స్. సో కంపెనీలో జాయిన్ అయినా కూడా మీకు ఇవి టచ్ కూడా చేయనియరు.
సో ఇవి మీ చేతిలో ఉన్నాయి. సో ప్రాక్టీస్ అప్పుడు ఏంటంటే ఓన్లీ సిస్టమ్ ద్వారానే ఎస్ఎస్ ద్వారా లాగిన్ అయ్యి చేసుకుంటూ ఉండాలి. అది మనం ఇక్కడ రియల్ టైంలో చేస్తేనే అప్పుడు మనం చేయడానికి చాలా ఈజీగా ఉంది. ఇంకొకటి ప్యాకెట్ క్యాప్చర్ ఇక్కడ ఉండదు, GNS 3లో ఉంటుంది, కానీ ఇక్కడ కూడా చేయొచ్చు ప్యాకెట్ క్యాప్చర్. ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. ఆల్రెడీ బూట్ క్యాంప్స్లో చెప్పాను, మీ బ్యాచ్కి మళ్ళీ చెప్తాను నేను. ఓకే, సో గుడ్ రైట్. లైవ్లో చేసిన తర్వాత ఇంకా బెస్ట్ అండర్స్టాండింగ్ ఉంది కదా. చాలా Right. అంటే Okay. ఇప్పటి వరకు మాకు DHCPకి OSPFకి చాలా అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది, అంటే క్లమ్జీగా ఉంటుంది. అంటే OSPF చేస్తుంటే DHCP అంటే గుర్తు రావట్లేదు, అప్పుడు మళ్ళీ నోట్స్ రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు DHCP ల్యాబ్ చేసిన తర్వాత అప్పుడు మనకి DHCP ఎలా వర్క్ అయ్యింది అంటే బాగా క్లారిటీగా వచ్చింది. అప్పుడు ఎలా కాన్ఫిగర్ చేయాలి. సో నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మన వైర్ షార్క్ ద్వారా ప్యాకెట్ క్యాప్చర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు సో వైర్ షార్క్ ఓపెన్ చేసి నీ దాంట్లో ఈథర్నెట్ పోర్ట్ ఉంది కదా, ఈథర్నెట్ పోర్ట్ని క్యాప్చర్ చేసి నీకు DHCP డోరా ప్రాసెస్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఓపెన్ చేయి. సో ఇక్కడ కనిపిస్తుంది చూడు. సో ఇది ఈథర్నెట్ కదా, ఇది డబుల్ క్లిక్ చేయి, ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ అయిపోతుంది. సో ఇదే డోరా ప్రాసెస్. ఆర్ప్ లర్న్ అవుతుంది చూడు, ఆర్ప్ కీప్ ఆన్ పంపిస్తుంది. అవునా, ఇదే నెట్వర్కే కదా. ఇట్ ఈస్ ట్రైంగ్ టు లర్న్ ద ఆర్ప్ 10 సిరీస్. చూడండి ఇప్పుడు పింగ్ చేయి, నీ గేట్వే పింగ్ చేయి, పింగ్ ట్రాఫిక్ కనిపిస్తుంది ఇక్కడ. కమాండ్ ప్రాంప్ట్లో అది ఒక పక్క ఇది ఒక పక్క అది పెట్టు, అట్లా కొంచెం కిందికి పెట్టు అట్లీస్ట్. ఇప్పుడు పింగ్ చేయి, సేమ్ అప్ యారో ఇవ్వు. సో కనిపిస్తుందా, వైలెట్ కలర్లో కనిపించిందా పింగ్ గేట్వే? అవునా, అర్థమవుతుందా? సో అది. సో ఇక్కడ మనం డోరా ప్రాసెస్ కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేయాలి, ఆ ఒప్టెన్ ఆటోమేటికలీ ఎనేబుల్ చేయకముందు ప్యాకెట్ క్యాప్చర్ చేసి డోరా ప్రాసెస్ కూడా కనిపిస్తుంది. ఓకే రైట్. సో ఆల్ ద బెస్ట్ రైట్, గుడ్ జాబ్. సో డూ షో రన్ అని కొట్టి DHCP కాన్ఫిగరేషన్ చూపించావు కదా, అక్కడ అర్థమైంది బాగానే ల్యాబ్ చేస్తున్నారని. ఓకే, సో గుడ్ జాబ్. అట్లే OSPF రియల్ టైమ్ ప్రాజెక్ట్ ల్యాబ్ ఇచ్చాను ఈరోజు 3 ఏరియాస్తో. GNS 3లో చేశారా? మరి ఇక్కడ కూడా చేయండి ఇంకా అంటే టుమారో అట్లా. అది చూస్తాం సార్. అది సో ఏం లేదు, సింపుల్ అవే రౌటర్స్. సో మల్టిపుల్ రౌటర్స్ అంటే అక్కడ మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎలా కనెక్ట్ చేయాలి ఒక అదే తెలియదు. ఈ రియల్ టైం కదా. సో మా టీంని అడిగితే మీకు చూపిస్తారు కనెక్టివిటీ చేసుకొని జస్ట్ ఒక ఏరియా కాన్ఫిగర్ అయిపోద్ది. ఒక ఏరియా కాన్ఫిగరేషన్ లైవ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అవునా రైట్. ఓకే గుడ్ గైస్.